నమస్తే. మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో ఆ దేవుడు మీ అందరికీ ఈ సంక్రాంతి పండుగ రోజు మీకందరికీ ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాల్సి నేను దేవుడితో ప్రార్థిస్తున్నాను. సో మరొకసారి మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో నేను ఇలా దేవునికి అయితే పూజలు చేసుకున్నాను. సో సంక్రాంతి పండుగకి పొంగల్ చేయాలి కదా, నేను ఇక్కడ ఒక 2 గ్లాసు పాలు తీసుకున్నాను. దీనికి నేను ఒక అర గ్లాస్ బియ్యం వేసుకున్నాను. సో ఈ బియ్యం వేసుకున్న తర్వాత అది బాగా మనకి ఉడకాలి. సో అంటే మన బియ్యం సాఫ్ట్గా అవ్వాలి. సో మనం ఒక్కసారి అలా క్లీన్గా కలుపుకున్నామంటే మనకు తెలుస్తుంది. ఒక అరగంట అయినా ఇది బాగా మనకి ఇది ఉడికితే మనకి పొంగల్ ఈజీగా రెడీ ఉంది. పొంగల్కి నేను సింపుల్గా గోడంబి, ద్రాక్ష అంతా వేసుకుని యాలకులు అంతా పౌడర్ చేసుకొని వచ్చిందండి. ఇలా చేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకొకటి చాలా బాగుంటుంది. అలా మనము దాంట్లో వేసుకొని మనం కలుపుకున్నామంటే మన పొంగల్ కూడా రెడీ అయింది. ఇక్కడ నేను అలక్కాయ సాంబార్ కూడా అలాగే తయారు చేసుకున్నాను. సో ఇక్కడ నేను గుమ్మడికాయ తీసుకొని గుమ్మడికాయ ఒక చట్నీ కూడా అలాగే చేసుకుంటాను. గుమ్మడికాయకి ఎండమిరపకాయలు, కొత్తిమీర, కొంచెంగా టెంకాయ తురుమ వేసుకొని చేసుకున్నాను. అలా వడలు కూడా చేసుకుని నేను దేవునికి అలా నైవేద్యాలు కూడా పెట్టుకునేసాను. సో చూసారా, ఈ సంవత్సరం నా భోగి పండుగ రోజు ఇలా జరుపుకున్నానంటే ఇంకా ఒకటే ఉండేది, అందరికీ నువ్వులు పంచాలి. మీ ఇంట్లో కూడా ఎలా పూజలు చేసుకున్నారనేసి నా కామెంట్ మూలంగా చెప్పండి. మరొకసారి మీ అందరికీ సంక్రాంతి భోగి పండుగ శుభాకాంక్షలు. ఆ దేవుడు మీ అందరికీ ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఆ దేవుడు కాపాడాల్సి నేను అందరితో మరొకసారి వేడుకుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.